ప్రతిరోజు ఎవరో ఒకరితో ఏదో గొడవ. నేను మాత్రం ఎన్ని మేనేజ్ చేయగలను? ఇప్పుడే కాదు, ఆరాధ్య చిన్నప్పటి నుండి ఇంతే. మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, అందుకే అన్నీ నెగిటివ్గా తీసుకుంటుంది. మా అమ్మాయి సరిగ్గా లేదని మీరు అలాగే వదిలేస్తారా? మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? అరిచి దారిలో పెట్టడానికి ఆరాధ్యమైన చిన్నపిల్ల, వయసు వచ్చిన పిల్ల. చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అత్తయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరాధ్య మనతో రాదు. రమ్మని మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. పదండి అత్తయ్య, వెళ్దాం. పద సింధు. మేడం, మీ ఆరాధ్య గురించి వార్డెన్ చెప్పిందంతా కరెక్ట్ కాదమ్మా. మీ ఆరాధ్య చాలా మంచి అమ్మాయి, చాలా చురుకైన అమ్మాయి కూడా. అయిన వాళ్ళు లేరని ఓర్చుకోలేక మెల్లిమెల్లిగా తనకి తెలియకుండానే అలా రాక్షసిగా మారిపోయింది. దానికి కారణం ఆరాధ్య మెంటల్ కండిషన్ కాదమ్మా, అయిన వాళ్ళ ప్రేమ అభిమానం తనకి దక్కకపోవడమే కారణం. తన చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, సెలవులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంతోషంగా ఉంటున్నారు. కానీ ఆరాధ్యకి మాత్రం అవేవీ అందటం లేదమ్మా. ఎప్పుడూ అలా హాస్టల్లోనే ఉండిపోతుంది. నేను కూడా ఆనందంగా ఉండాలి అని ఆరాధ్య ఫీల్ అవ్వని రోజంటూ లేదు. నాతోనే చాలాసార్లు చెప్పి బాధపడింది. ఆడపిల్లలు, పైగా వయసొచ్చిన పిల్లలు ఇలా ఒంటరిగా బ్రతకడం మంచిది కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఆరాధ్య ప్రవర్తనకి కారణం తను అనుభవిస్తున్న ఒంటరితనమేనమ్మా. వీలైనంత త్వరగా ఈ హాస్టల్ నుంచి మీరు ఆరాధ్యాన్ని తీసుకెళ్ళండి అమ్మా. ఉంటానమ్మా. పదమ్మ సింధు. అంత పని జరిగిందా? ఆరాధ్య అన్ని మాటలందా? అవును చంద్ర, ఆరాధ్య కోపం గురించి నాకు తెలుసు, కానీ మరి ఇంతలా మానసికంగా మారిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు తప్పు నాదే మావయ్య. నేను, నా భర్త, నా పిల్లలు ఈ గొడవల్లో పడి ఆరాధ్య గురించి అసలు ఆలోచించనే లేదు. తప్పు నీది కాదు సింధు, నాదే. నా మూర్ఖత్వం వల్లే ఎన్ని దారుణాలు జరిగాయి. నా మీద కోపంతో ఆరాధ్య ఎక్కడుందో కూడా కావాలనే నీకు చెప్పలేదు. ఆ రోజు ఆ గ్రీటింగ్ కార్డు నీకు ఇవ్వలేదు. అప్పుడే గ్రీటింగ్ కార్డు ఇచ్చుంటే
నువ్వు వెళ్ళి ఆరాధ్యని కలిసి మాట్లాడి ఉండేదానివి. అప్పుడు ఆరాధ్యకి మనమేంటో, మనం తన మీద చూపిస్తున్న ప్రేమేంటో అన్నీ తెలిసేవి. తప్పంతా నాదే. చంద్ర, ఎందుకు నన్ను ఇలా వదిలేశావు? నా మూర్ఖత్వం చూసి అప్పుడే నన్ను తిట్టో కొట్టో మార్చుండొచ్చు కదా. నేను చేసిన తప్పుల వల్ల చూడు ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో. ఆరాధ్య చిన్నపిల్ల, చివరికి దాని మనసులో కూడా ద్వేషం నాటుకుపోయేలా చేశాను. దానికి కారణం నేనే కదా. దాన్ని సరిగ్గా పట్టించుకొనుంటే అదలా మారేదే కాదు. దాము, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నేను చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో ఉన్నావా? నీ మొండితనం, నీ మూర్ఖత్వం నీ కళ్లకు నిజాలు తెలియకుండా చేసే. ఎవరు మంచో ఎవరు చెడో నీ మనసుకు అర్థం కాకుండా పోయింది. బాధపడకండి అత్తయ్య. ఆరాధ్య విషయంలో మీ తప్పేమీ లేదు. ఆరాధ్య నా మీద కోపడింది అంటే నా తలరాత అలా ఉంది కాబట్టే అలా జరిగింది. నా గురించి మీకు నిజం తెలియడానికే మీకిన్ని రోజులు పట్టింది. ఆరాధ్య చిన్నపిల్ల. మెల్లగా తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి మన దారిలోకి తెచ్చుకుందాం. నాకు నమ్మకం లేదు సింధు. ఆరాధ్య చచ్చిపోతా అనిందంటే అర్థం చేసుకో. నేను దాన్ని వదిలేయడం వల్ల అది ఎంతలా మారిపోయిందో చూడు. అన్నింటికీ కారణం నేనే అని తెలిసాక తట్టుకోలేకపోతున్నాను సింధు. అమ్మా సింధు, ఆరాధ్యని ఎలాగైనా మన ఇంటికి తీసుకురావాలి. దాన్ని మళ్ళీ మంచిగా మార్చాలి. ఆ పని నువ్వే చెయ్యాలమ్మా. అలాగే అత్తయ్య. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే కదా మనం ఆరాధ్య దగ్గరికి వెళ్ళాం. అందుకే అలా రియాక్ట్ అయింది. కొంచెం టైం ఇచ్చి మనం మళ్ళీ కలుద్దాం. అప్పటికంతా నార్మల్ అయిపోతుంది. రేపే వెళ్ళి కలుద్దామా? నెక్స్ట్ మంత్ ఆరాధ్య బర్త్డే ఉంది కదా, ఆ రోజు వెళ్దాం. తనకన్నీ అర్థం అయ్యేలా చెప్పి మనతో పాటు ఇంటికి తీసుకొద్దాం. ఈలోపు మధు సంగతేంటో తేల్చాలి. దాని బండారం బట్టబయలు చేసి దాన్ని జైల్లో పెట్టించాలి. ఆరాధ్యని ఎలా మార్చాలో అన్నది నాకు వదిలేండి అత్తయ్య. అది నా రెస్పాన్సిబిలిటీ. దానికంటే ముందు ఆ మధు అంతు చూడాలి. ఇన్ని రోజుల్లో ఏం జరిగింది అనేది అనవసరం. ఇక ముందు ఏం జరగాలి అన్నదే అవసరం. రేపు మావయ్య వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు. ఇక నుంచి అంతా మావయ్యే చూసుకుంటారు. నేను చేయాల్సింది నేను దాచిన డబ్బుని సేఫ్గా ఆయనకి అప్పగించడమే. దాచిన డబ్బు చూసి చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళి చూస్తే మంచిది. నా వెనక ఎవ్వరు ఏ ప్లాన్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. డబ్బుని చెక్ చేసుకోవటం బెటర్. తేజ, నేను బయటికి వెళ్తున్నాను. రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో ఎక్కడికి మధు? నేను దాచిపెట్టిన డబ్బుని ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. నైట్ టైం వెళ్ళడం అంత అవసరమా? రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. లేదు తేజ, ఇదే రైట్ టైం. ఈ టైంలో అయితేనే ఎవ్వరికీ ఏ డౌట్ రాదు. పైగా నన్ను అడ్డుకోవడానికి ఆ సింధు, ఆ రిపోర్టర్ 100 ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే కొంచెం భయంగా ఉంది. నేను వెళ్ళి చూసేసి వస్తాను. నేను నీతో పాటు వస్తాను మధు. వద్దు తేజ, ఆ డబ్బు ఉన్న ప్లేస్ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. నేనొక్కదాన్ని వెళ్ళొస్తాను. నేను నీ భర్తను మధు. నన్ను కూడా నువ్వు అనుమానిస్తున్నావా? నీ మీద అనుమానంతో వద్దనటం లేదు తేజ. అక్కడ ఏదైనా జరిగితే నువ్వు రిస్కులో పడతావు. నువ్వు సేఫ్గా ఉండాలి. అందుకే వద్దంటున్నాను. నాకంటూ ఉంది నువ్వే కదా తేజ.
అలాగే జాగ్రత్తగా వెళ్ళిరా. ఉమ్. ఉమ్. ఎస్, డబ్బంతా సేఫ్గానే ఉంది. రేపు మావయ్య వస్తున్నారు. ఇన్నాళ్ళు దేనికోసమైతే నేను ఎదురు చూశానో అది నెరవేరే టైం దగ్గర పడింది. ఇంకా మావయ్యే అంతా చూసుకుంటారు. ఈ డబ్బు కూడా ఆయనకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. మావయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. మా శత్రువులు మా కాళ్ల దగ్గర పడి బతకటం మా కళ్ళారా చూడాలి. దమయంతి, ఇక నీ కుటుంబం పతనమే. ఫినిష్. సింధు, నువ్వు ఇక్కడే ఉంటే మరి పూజ గదిలో ఆ గంట ఎవరు కొడుతున్నారు? నేను అదే డౌట్ వచ్చానత్తయ్య. మీరు నేను ఇక్కడే ఉన్నాం కదా, మరి పూజ ఎవరు చేస్తున్నట్టు? ఇదేంటత్తయ్య, దెయ్యం దేవుడికి పూజ చేస్తుంది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఈరోజు మావయ్య వస్తున్నారు. ఈ కుటుంబం మీద ఉన్న నా పగ, ప్రతీకారం సంపూర్ణంగా తీర్చుకునేలా నన్ను ఆశీర్వదించు దేవుడా. హారతి తీసుకో. మధు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది అత్తయ్య. అందుకేనా అలవాటు లేని పూజని అంత శ్రద్ధగా చేస్తుంది? మరిది గారు, మావయ్య. సింధు, నీకు చివర్లో స్పెషల్గా హారతిస్తాను, సరేనా? అత్తయ్య, హారతి తీసుకోండి. మావయ్య, హారతి తీసుకోండి మావయ్య. ఏంటి మధు, నువ్వు కూడా పూజలు చేస్తావా? జోక్ లేకండి మావయ్య, తీసుకోండి. మరిది గారు, మీరు కూడా హారతి తీసుకోండి.
దేవుణ్ణి నువ్వేం కోరుకుంటావో నాకు తెలుసులే వదిన. అది నేను ఎప్పటికీ జరగనివ్వనుగా. ఏంటో కలికాలం. నా జీవితంలో ఇలాంటి సంఘటన నా కళ్ళతో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా సంతోషం మధు. నువ్విలా పూజ చేయడం చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది. కన్నుల పండుగ కాదే, నా కళ్ళు తిరుగుతున్నాయి అసలు. సింధు, ఆ రోజు నువ్వు గెలవాలని నేను ఓడిపోవాలని నువ్వు దేవుడికి పూజ చేసావు కదా. ఈ రోజు నేను గెలవాలని నువ్వు ఓడిపోవాలని నేను పూజ చేశాను. ఆ రోజు నువ్వు ఓడిపోవాలనో నేను గెలవాలనో పూజ చేయలేదు. న్యాయం ధర్మం గెలవాలని పూజ చేశాను. సర్లే కాని హారతి తీసుకో. ఇదేంటి హారతి కింద పడిపోయింది? జరగబోయే అశుభానికి ఇదేమైనా సంకేతమా? చూసావా మధు, ఎప్పటికైనా న్యాయం కోసం ధర్మం కోసం చేసే పూజలే తప్పకుండా ఫలిస్తాయి, ఫలితాన్ని ఇస్తాయి. అధర్మానికి అన్యాయానికి దేవుడెప్పుడూ సపోర్ట్ చేయడు అనటానికి హారతి ప్లేటు కింద పడ్డమే ఉదాహరణ. అన్యాయాన్ని కూడా గెలిచి చూపిస్తాను సింధు. నీ పతనాన్ని నువ్వే కోరుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? ఆల్ ది బెస్ట్. మావయ్య వస్తే అశుభాలని కూడా నా పాలిట శుభాలుగా మారుస్తాడు. సింధుకింక నేను భయపడాల్సిన అవసరం లేదు. మావయ్య వస్తున్నాడుగా, రాని వీళ్ళ సంగతి చూస్తాడు. ఏంటి మధు, ఇవాళ చాలా కొత్తగా హుషారుగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? తేజ, ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? దేనికో ఇంత హ్యాపీ? మన లైఫ్లోకి కొత్త మార్పులు రాబోతున్నాయి తేజ. ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నది, ఇన్నాళ్లుగా నేనెదురు చూస్తున్నది జరగబోతుంది. దేని గురించి మాట్లాడుతున్నావు మధు? జైలు నుంచి మావయ్య వస్తున్నాడని చెప్తే నా గతం గురించి కూడా తేజకి చెప్పాల్సి ఉంటుంది. నా గతం నాలోనే ఉండటం బెటర్, ఎవ్వరికీ తెలియకూడదు. మధు, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే తేజ, మన ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. ఎన్ని రోజులు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ప్రాజెక్ట్కి ప్రాబ్లం తెస్తూనే ఉన్నారు కదా. ఇక మీదట అలాంటి ఏ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు కోరుకున్నట్టే రాజులా బతికే రోజు దగ్గరికొచ్చేసింది. ఇక మనం ఎవ్వరికీ తల వంచాల్సిన అవసరం లేదు. దర్జాగా తల ఎత్తుకుని తిరగొచ్చు. ఇక మనకి ఏ అడ్డు లేదు, రాదు కూడా. వదినా, వదినా! ఎందుకు మీ తమ్ముడు అంత గట్టిగా అరుస్తున్నాడు? వాడంత గట్టిగా నిన్ను పిలుస్తున్నాడంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం రైజ్ అయ్యే ఉంటుంది. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? పద, వెళ్ళి వాడిని అడుగుదాం. రా. పద. ఏంటి మరిది గారు, ఎందుకలా అరుస్తున్నారు? అక్కడ న్యూస్లో ఏమొస్తుందో చూడొద్దునా. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రజల దగ్గర వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో ఎట్టకేలకు బయటపడింది. జరుగుతోంది.
యష్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరుగుతోందని ఆ ల్యాండ్ సీజ్ చేశారని ఛానల్ ద్వారా ఇంతకు ముందు ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఇదిగో యష్ కంపెనీకి సంబంధించిన ఈ గోడౌన్లోనే ఆ డబ్బంతా దాచుంచారని మాకు సమాచారం అందింది. ఈ నిజం ప్రజలందరికీ తెలియాలి. ప్రజల్నే మోసం చేయాలనుకునే వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఆ గోడలోని డబ్బంతా దాచానని ఈ రిపోర్టర్కి ఎలా తెలిసింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ రిపోర్టర్ మంచి పని చేశాడు. మధు దాచిన జనాల డబ్బు ఎక్కడుందో కనుక్కుని మధుకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఈ దెబ్బకి దీని పని అయిపోయినట్టే. మీరు జనాల దగ్గర ఫ్లాట్స్ ఇస్తామని తీసుకున్న డబ్బంతా ఈ గోడౌన్లోనే దాచిపెట్టారు. ఇప్పుడు ఈ గోడౌన్ ఓపెన్ చేయాలి, అంతే కదా? ఒక్క నిమిషం ఉండండి. ఆ బ్లాక్ క్లాత్ తీసి చూడండి. మరిది గారు, నా మాట వినండి. తప్పకోండి. మరిది గారు